దృఢం తెలుగు డబ్బుడ్ మలయాళం మూవీ రివ్యూ. షేన్ నిగమ్ యాక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నైట్ నుంచి స్ట్రీమింగ్‌కి అవైలబుల్‌గా వచ్చింది జియో హాట్‌స్టార్‌లో. థ్రిల్లర్స్ చూసి చాలా రోజులయ్యింది కదా అని ఇక మార్నింగే స్టార్ట్ చేశా. అబ్బే! పెద్దేం లేదు మాస్టర్ అక్కడ. అసలు ఏముంటది? ఏమైద్దా అని చూసా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా. ఫైనల్లీ అక్కడ గూడా ఏం లేదు. ఔట్‌డేటెడ్ స్టోరీతో 2 గంటలు లాగినట్టులాగా అయింది. ఎన్నో పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌లో చూసిన ఒక రొటీన్ టెంప్లేట్‌ని ఏసి కొట్టేశారు. నథింగ్ న్యూ. ఐ థింక్ ఇలాంటి ఐడియాస్ అప్పుడెప్పుడో 'సంజయ్ బాబీ', 'రోషన్ ఆండ్రూస్', 'జీతూ జోసెఫ్' లాంటి వాళ్ళు ఆల్రెడీ మలయాళం ఇండస్ట్రీలో పీల్చి పిప్పి చేసేశారు. కొత్తగా ఎస్ఐ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఎస్ఐగా ఒక ఊర్లో చార్జ్ తీసుకుంటాడు మన హీరో విజయ్. సీఏ లేకపోవడంతో ఆ స్టేషన్‌కి హెడ్ తానే అవుతాడు. అప్పటిదాకా పెద్దగా కేసులు లేని ఆ ఊర్లో మన హీరో చార్జ్ తీసుకోగానే అక్కడికి వెళ్ళగానే అనుకోకుండా కొన్ని జరగడం స్టార్ట్ అవుతాయి. ముందు ఒక మర్డర్, ఆ తర్వాత రాబరీ, ఆ నెక్స్ట్ ఇంకొన్ని. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు? ఏంటి? ఎలా? అనేది ఉంటది. స్టార్టింగ్ చాలా వరకు రన్ టైమ్ ఎలా స్వాహా చేయాలి అనే దాని మీద ఒక పెద్ద క్లాసే తీసుకుంటారు. ఐ మీన్ చాలా టైం వృధాగా పోతది. ఇవాళ రేపు ఓపెనింగ్ షాట్‌లోనో సరే ఓపెనింగ్ 10 మినిట్స్‌లోనే హుక్ చేసే క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అంటూ చాలానే రాస్తున్న ఈ టైంలో కొత్తగా దిగిన ఊర్లోకి వచ్చిన ఎస్ఐ యొక్క అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్‌తో ట్రావెల్ అయ్యే దినచర్యలు సంబంధం లేని 2, 3 కేసులతో లాగుతారు. బికాస్ కేసులో మ్యాటర్ ఏం లేదనుకోని చేసే రన్ టైమ్ ఎక్స్‌టెన్షన్ లాగా అవుద్ది. ఇక ఫస్ట్ బాడీ ఎప్పుడైతే బయటపడిద్దో అక్కడి నుంచి రాబరీ అండ్ ఆ నెక్స్ట్ ఇంకో సెకండ్ బాడీ. ఇంకా ఎస్టేట్‌లో లైవ్‌లో దొరికే ఇంకో బాడీ. వాళ్ళ డీటెయిల్స్. ఇక్కడ వరకు అలా అలా వెళ్ళిపోద్ది. బికాస్ ఎవరో తెలీదు గాబట్టి. కానీ తెలిసాక ఇక నెక్స్ట్ నుంచి కేస్ మీద ఉన్న కొద్దిపాటి ఇంట్రెస్ట్ కూడా పోద్ది. బికాస్ ఇంతేలే అనిపిస్తది. ఆ తర్వాత కొద్దిగా హడావుడి చేస్తారు. బట్ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఇక దెబ్బ అదుర్స్ కదూ అని ప్రేక్షకులు అనుకోవాలి అని అనుకోని వాళ్ళు సెట్ చేసిన క్లైమాక్స్ ట్విస్ట్ రానే వచ్చిద్ది. అది జూసాక ట్విస్ట్‌కి అవాక్కవ్వటం గాదు, ఆవలింతలొచ్చాయి. అదొక కేసు, అదొక ట్విస్టు, మళ్ళీ దాన్ని ఏదో సస్పెన్స్ ఇస్తున్నామనుకోనే రేంజ్‌లో రివీల్ చేయటం. అది జూసి కంప్లీట్‌గా కొలాప్స్. ఈ టైప్ ఆఫ్ ట్విస్ట్‌లకి ఫిల్మ్ మేకర్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్ ఈ కాలంలో. బికాస్ అయిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌లో ఈ టైప్ వాడితే సడెన్ ఇంపాక్ట్ గాదు కదా! మినిమమ్ తేగడం గూడా అవ్వట్లేదిక్కడ. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ బానే చేశారు. బీజీఎం ఏదో అలా పోతా ఉంటది. ఫైనల్లీ థ్రిల్లింగ్ అయితే ఏం లేదు నాకైతే. మీ ఇష్టం మరి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. దృఢం మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.